శంకరాభరణం సమస్యాపూరణ. నేటి సమస్య జనకుని జంపి దాశరథి జానకి తెచ్చను శౌర్యమూర్తి అయి. జనకుని జంపి దాశరథి జానకి తెచ్చను శౌర్యమూర్తి అయి. సందర్భము: శ్రీ మహావిష్ణువు భూభారాన్ని తగ్గించేందుకోసం దివి నుండి భువికి అవతరించి కోసల దేశంలో దశరథ మహారాజునకు పెద్ద కుమారుడుగా పుట్టి శివధనుస్సును ఎక్కుపెట్టి శ్రీ మహాలక్ష్మీ స్వరూపయైన వైదేహిని చేపట్టి తండ్రి మాటకై దండకారణ్యంలో కాలుపెట్టి దశకంఠుడు సీతాదేవిని అపహరింపగా ఆ వైదేహి కోసం లంకకు వెళ్లేందుకోసం సముద్రానికి సేతువు కట్టి శౌర్యమూర్తి అయి రాక్షసులను కొట్టి ఇంద్రజిత్తునకు తండ్రి అయిన రావణుని చంపి జానకీదేవిని అయోధ్యానగరానికి తెచ్చినాడు. పెద్దలు ఈ శ్రీరామాయణ గాథను పూర్తిగా సంక్షిప్తంగా 3 ముక్కల్లో కట్టే, కొట్టే, తెచ్చే అని కూడా అంటూ ఉంటారు అని విశదీకరించే సందర్భం. ఈన కులమందు బుట్టి పరమేశుని చాపము నెక్కుపెట్టి భోజనుగని చెట్టపట్టి సహజమ్మని కానల కాలుబెట్టి సీతనుగన కట్టి సేతువును దైత్యుల కొట్టి జయించి ఇంద్రజిజ్జనకుని జంపి దాశరథి జానకి తెచ్చను శౌర్యమూర్తి అయి. ఇనకులమందు బుట్టి పరమేశుని చాపము నెక్కుపెట్టి భూజనుగని చెట్టపట్టి సహజమ్మని కానల కాలుబెట్టి సీతనుగన కట్టి సేతువును దైత్యుల కొట్టి జయించి ఇంద్రజిజ్జనకుని జంపి దాశరథి జానకి తెచ్చెను శౌర్యమూర్తి అయి. కలము మరియు గళము కోట రాజశేఖర్.